వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా చూద్దాం. తెలంగాణ హైకోర్టులో 4 కొత్త అదనపు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గౌస్ మీరా మొహినుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిన ధర్మాసనం ఆదేశించింది. తీర్పు వచ్చిన 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని కోర్టు కమెంట్స్ చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకు వచ్చాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్, జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఎం గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు ఉన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించింది. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో పిల్లర్లు కుంగుదలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ను నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలున్నాయని విజిలెన్స్ విభాగం ప్రాథమిక నివేదిక అందించింది. అసెంబ్లీలో చర్చకు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ప్రభుత్వం వెంటనే జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ను నియమించింది. 15 నెలల వ్యవధిలో 115 మందిని విచారించిన ఘోష్ కమిషన్ ఇవాళ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి విచారణ నివేదికను అందించింది. కాంగ్రెస్ ప్రజాపాలనలో సర్కార్ ఆసుపత్రుల రూపురేఖలను మారుస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అభివృద్ధిపరిచిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తామన్నారు. అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే రూపొందించాలని ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీర్చేందుకు ఫిజిషియన్, సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు హాజరయ్యారు. నల్గొండలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఈ నెల 4న భూమి పూజ నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నమూనా నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠితో కలిసి సమీక్షించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నల్గొండ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో, హంగులతో కూడుకొని ఉండాలని మంత్రి తెలిపారు. ఆగస్టు 4వ తేదీన నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠశాల మొత్తానికి విద్యుత్ సరఫరా చేసే విధంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని, పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్ అన్ని ముందే సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు. భవన నిర్మాణాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే ముందే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్
త్రిపాఠితో కోరారు. ఇక పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా నిరంతరం పనులను కొనసాగించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అప్పగించాలని చెప్పారు. పాఠశాల పూర్తి నాణ్యతతో ఉండాలని, పాఠశాల ఆవరణలో ఎక్కడా వర్షం నీరు, ఇతర నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బోధనేతర సిబ్బందికి ముందుగా వసతి సౌకర్యం కల్పించేలా ఉండాలని, ఒక్కసారి విద్యార్థి పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ బయటకు వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రజావేదిక నిర్వహించబోతున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు మండలం గూడెం చెరువు, గండికోట ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. మధ్యాహ్నం 12:25 జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు చేరుకుంటారు. పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజా వేదికలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. అక్కడి నుంచి గండికోటకు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ అమరావతి సచివాలయంలో వ్యవసాయ ఆర్థిక శాఖ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలుపై సముచిత నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసే విషయమై జిల్లా కలెక్టర్స్తో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి వేదికగా అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇవ్వాలని నిర్ణయించారు. సంవత్సరానికి 3 దఫాల్లో రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద సంవత్సరానికి 14,000 రూపాయలను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 2,342,92,92 లక్షల కేటాయించారు. ఆగస్టు 2వ తేదీన అన్ని జిల్లాల్లోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 5,000 రూపాయల చొప్పున జమ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్స్ను ఆదేశించారు. 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా సింగపూర్తో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం ఏపీ బ్రాండ్ను నాశనం చేసిందని ఆరోపించారు. ఏపీతో ఒప్పందాలు వద్దంటూ కంపెనీలకు మెయిల్స్ పంపుతున్నామని అన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సిటీ, ఫార్మా కంపెనీలు, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే వర్టికల్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయొచ్చు. అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా, మాడ్యూల్, లెన్స్ నుంచి బ్యాటరీ, హౌసింగ్, స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు. హారిజాంటల్గా వచ్చేగల ఇన్నోవేషన్, ప్రోటోటైపింగ్, కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం. 5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. ఈ రోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8 ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు, ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు భయపడుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. నెల్లూరు పర్యటనలో వైఎస్ జగన్ పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారని మండిపడ్డారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని జగన్ విమర్శించారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి
ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైసీలకు పోలీసులు, 2000 పైసీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి. కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి, పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ 6లు, సూపర్ 7లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు. పాలనంతా అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన చేశాడు. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. స్కూళ్లు నాశనమైపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన అందక 6 క్వార్టర్స్, 6 త్రైమాసికాలు ఫీజులు అందక, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తా ఉంటే, ఈ రోజు స్కూళ్లలో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు, నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే, ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని హోంమంత్రి అనిత అన్నారు. తల్లి చెల్లి అనే భావోద్వేగాలు ఆయనలో కొరవడ్డాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా పోలీసులను ఆడిపోసుకోవడం సరికాదన్నారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయదలుచుకున్న కార్యక్రమం ఏంటి, ఎంతమంది నాయకులు కార్యకర్తలు వస్తారోనని పోస్టులకు విన్నవిస్తే అనుమతి ఇస్తానని అనిత తెలిపారు. ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే, తల్లి గురించి చెల్లి గురించి కూడా నీచంగా మాట్లాడినా కూడా నోరు మీద. నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి. యాజ్ అ హోమ్ మినిస్టర్ గా నేను మాట్లాడు నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా. ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ రోజు మేమందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే, ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తూ ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది? ఈ రోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో NCLTలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచాను అని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడో ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద, ఆ తల్లి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్ గా మాట్లాడి వల్గర్ గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. కనీసం ఒక మహిళ అనే ఎమోషన్ కూడా ఉండదేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీరెడ్డి గారిని ఒక సోదరిగా భావించి, అదే భారతీరెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు. పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి, సాధారణంగా మాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు, పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు. ఇది పరామర్శల బల ప్రదర్శన. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. నువ్వు పరామర్శకి వెళ్తున్నావా, బల ప్రదర్శనకి వెళ్తున్నావా, మీటింగ్ పెట్టుకుంటున్నావు? నువ్వు పరామర్శకి వెళ్తున్నావు, ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి, మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఇంతమందే వస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మీరు తీసుకున్నది ఏంటి? బల ప్రదర్శన చేస్తున్నారు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బల ప్రదర్శన చేస్తారు. ఒక రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక గాంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన వ్యక్తిని ఇంటికి
వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. కాదు, మేము మీటింగ్ పెడతామంటే చెప్పండి, మేము పర్మిషన్ ఇస్తాం. వెల్కమ్ బ్యాక్. మద్యం స్కామ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. అనంతపురం జిల్లా చాపరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు లేవని, మద్యం కేసులో నిందితులను చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని తెలిపారు. మద్యం కుంభకోణంలో ఎవ్వరూ తప్పు చేసినా వారికి శిక్ష పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసి దోపిడీ చేసి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ బయట పెడుతుంది అడ్మినిస్ట్రేషను. అదేవిధంగా ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొంది నష్టపరిచారో ఈ రాష్ట్రాన్ని వారి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. అది లోపలికి పోతారా లోపలికి పోరా అని చెప్పేసి మేము ఊహాగానాలు చేసే కాదు. ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, మన వారిని ఇబ్బంది పెట్టే ధోరణి మనకు వద్దు, కక్షపూరితమైన పరిపాలన మనకొద్దు. ఏదైతే చట్టాన్ని అతిక్రమించి రాష్ట్రాన్ని దోచేశారో, చట్టాలని ఇది చేశారో, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మనందరం కూడా మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మనం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, దాని మీద దృష్టి పెట్టమని చెప్పారు. ఏదైతే కేసులు లేకపోతే అరెస్టులు ఏవైతే ఉన్నాయో అవి చట్టం, అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో ప్రజలందరికీ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంత దోపిడీ చేశారా, ఆ దోపిడీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేశారా అనేది ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాలు కనుక భవిష్యత్తులో వస్తే రాష్ట్రాలు ఏమైపోతాయని కూడా ఆలోచన ప్రజల్లో స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు దోచుకున్నా కూడా, ఎంత ఉన్నత స్థానంలో వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసినా వారి మీద చట్టపరంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, అన్ని రంగాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, దాంతోపాటు పేదలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకి బీటీపీకి ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడిగా ఉందో 2018లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రారంభించారు. ప్రభుత్వం మారిన తక్షణమే ఆ పని పక్కన పెట్టి తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు నిద్రపోతూ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అంటే ఈ ప్రాంతానికి మీ అందరికి కూడా తెలుసు మన భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటే కోరుకున్నారు ఎన్నికల సమయంలో, మాకు ఏమీ వద్దు నాయనా, మాకు ఆ భైరవాని తిప్పకు నీళ్లు తీసుకొస్తే, మా చెరువులకు నీళ్ళు వస్తే మేమందరం కూడా పంటలు పండించుకొని సస్యశ్యామలంగా ఉంటాం, జీవితకాలం చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకుంటామని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొన్ననే పునఃప్రారంభించాం భైరవాని తిప్ప ప్రాజెక్ట్ని. ఏదైతే అనుకున్నామో సకాలంలో పూర్తి చేసే ఏర్పాట్లు కూడా మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ఇరిగేషన్ మంత్రి వారు కూడా తెలియజేశారు. ఖచ్చితంగా సహకరిస్తాం, ఖచ్చితంగా మన బీటీపీ ప్రాంతాన్ని త్వరగా పూర్తి చేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా రకరకాలుగా ఏదైతే ఉన్నాయో హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఇప్పుడే మా మంత్రి వారు వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆయన వస్తూ ఆయన డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంట పెట్టుకొచ్చాడు. అంటే రివ్యూలో ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఈ ప్రాంతానికి మనం ఏం చేయొచ్చు మనము ప్రజలకు అనే దాని మీద వచ్చారు. అవన్నీ కూడా ఇది అయిన తర్వాత రివ్యూలో కూర్చుంటాం, అన్నీ కూడా మంత్రి గారికి విషయాలన్నీ తెలియజేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఏర్పాట్లు చేద్దామని తెలియదు. వైసీపీ నేతల స్కామ్లు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశారని తెలిపారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో సవిత బీసీ హాస్టల్ను ప్రారంభించారు. బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాలలు ఈరోజు రెనోవేషన్స్ జరుగుతున్నాయి. మరి అదే విధంగా వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. గత 5 ఏళ్లలో కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి గత 4-5 రోజులుగా సాక్షి పేపర్, ఆ సాక్షి పేపర్లో వచ్చే ఆ పత్రికలో పబ్లిక్ ని డైవర్ట్ చేసేటివే ఉంటాయి. ఒక పక్క వాళ్ళ స్కామ్లన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయంటే పెద్ద మెయిన్ పేపర్లో బీసీ హాస్టల్స్ పరిస్థితి బాగాలేదు అన్నారు.
మరి గత 5 సంవత్సరాల్లో బీసీ హాస్టల్స్ ఓటేయించుకుని ముఖ్యమంత్రిగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా? మరి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాలలు అనేక దానికోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించాం. అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం. అంతేకాకుండా ఎంపీ నిధులతో కూడా కొన్ని హాస్టల్స్ రెనోవేషన్ చేశాం. మరి మినరల్ ఫండ్ తో కూడా, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ తో కూడా సుమారుగా ప్రతి జిల్లాలోనూ సుమారుగా 3 నుంచి 5 కోట్ల రూపాయలతో మరమ్మతులకే మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇన్వర్టర్స్ ఇచ్చాం, వంట సామాన్లు ఇచ్చాం, దుప్పట్లు ఇచ్చాం, నాణ్యతమైన కిట్ ఇచ్చాం, నాణ్యతమైన భోజనం ఇస్తున్నాం. అంతేకాకుండా మరి మేము గతంలో ఎన్నో చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటించారు. జిల్లాలోని పలు కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో బీజేపీ నేతలతో కలిసి చాయ్ పే వాలా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించారు. పుట్టపర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని పివిఎన్ మాధవ్ హామీ ఇచ్చారు. తెల్లరాయి గనులలో అక్రమాలు చేశారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లాలో ఆయన సమావేశం నిర్వహించారు. వైట్ క్వార్ట్స్ ఇండస్ట్రీని స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక పురోభివృద్ధికి పాటుపడాలని భావిస్తున్న తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై క్వార్ట్స్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కంపెనీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నా. నాకు అవసరం లేదు ఇది. ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి చేయాలని వచ్చాను. ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా. నేనేదో కోట్లు 100 కోట్లు 1000 కోట్లు దోసుకుంటున్నాను. 19,000 టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు. ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాడ్ శాండ్, ఈ శాండ్ అక్కడ క్రూజిబుల్స్ తయారు చేసేదానికి. క్రూజిబుల్స్ లో ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్ లేయర్ ఉంటుంది. మనది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని, ఇది ఇన్నర్ కి పనికి వస్తుందా, అవుటర్ కి పనికి వస్తుందా, లేకపోతే మిడిల్ కి పనికి వస్తుందా, 3 లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసి దాన్ని టెస్టింగ్ గా ఈ స్టోన్ పంపించాం. ఈ నుంచి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి 19,000 టన్నుతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను? ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నా సొంత టర్న్ ఓవర్ ఎంత? అసలు ఏమన్నా ఇంత చూస్తే ఏంది, దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుంది. సేపు లక్ష్మీ కోడ్స్ ఫిన్ కోడ్స్ అని మాట్లాడుతూ ఉండదు. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం, మీరందరూ కూడా చూడాలా. ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా గాని రాష్ట్రంలో ఎవరైనా గాని ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, చాలా మంచి ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి ఎస్ఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 600 మంది ప్రస్తుత మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ కార్యకర్తలు మంత్రి అడ్లూరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవులు శాశ్వతం కాదని, ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ కార్ గన్మెన్లు ఎల్లకాలం ఉండరని, ప్రజలు చల్లగా చూసినన్ని రోజులు ఈ పదవిలో ఉంటామని అన్నారు. ఎవరికి ఏ పని ఉన్నా నేను చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నా శక్తినంత వరకు, నా దేవుడు భగవంతుడు ఎంతైతే దేవుడు శక్తి ఇస్తున్నంత వరకు నేను ధర్మపురి నియోజకవర్గంలో ఉంటా. ధర్మపురి నియోజకవర్గం వదిలిపెట్టి ఎక్కడికి పోను. ఏది డీలిమిటేషన్ కాకపోయినా మీ లక్ష్మణ్ కుమార్ గా వేదిక పెట్టిన వాళ్ళు కానీ కాంగ్రెస్ జెండా నమ్ముకుని లక్ష్మణ్ కుమార్ అనే కష్టకాలంలో ఉన్న వాళ్ళు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా. ఇలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళని విస్మరించకుండా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేసేందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళి తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టాలని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇంతకంటే నాకు దాని జీవితంలో బ్రతికినంత వరకు నాకు 50 సంవత్సరాలు దాటింది. నా ప్రాణపోయేంత వరకు మీకు అందుబాటులో ఉంటా. ప్రజలు ఊహించిన విధంగా, ధర్మపురంలో ఎవ్వరు ఊహించిన విధంగా, ఏ నాయకుడు విధంగా 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొస్తా.
పెద్ద ఎత్తున సాగునీరు కానీ తాగునీరు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఊరికి అనేక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారితో మనం క్యాబినెట్ అయిపోయాక మాట్లాడినా మొదటి నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చినా గుర్తుపెట్టుకుంటా ఇలా గవర్నమెంట్ బుల్లెట్లు కారు రోడ్ పార్టీ సిఐ గారు నాకు ఎస్ఐలు డిఎస్పీ గారు ఎప్పటికీ ఎలగాలి ఉండేది కాదు. ప్రజలు సల్లగా చూసిన రోజు మనకి ప్రజలు సల్లగా చూసిన రోజు మన కింద ఆ విధంగా పెరుగుతున్న భవిష్యత్తు ఉంటుంది తప్ప ఏది కూడా మీ అందరి దయతో మీ అందరి అభిమానంతో మీ అందంగా నేను ఉంటా మీ అందంగా పనిచేస్తా. 40 సంవత్సరాలకి నేను 140 గ్రామాల 5 చిత్రకెళ్ళి మొదలు పెడితే నరసింగపూర్ దాకా ఏ గ్రామాల్లో ధర్మపురి ధర్మాలు చెప్తా. మనమందరం కాంగ్రెస్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా విజయ పతాకం ఎగరవేసే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఆలస్యమైన నా కోసం ప్రేమతో ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్తగా చేరినట్టు మా కాంగ్రెస్ పార్టీ మా తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ మీ అన్నగా మీ కష్ట సుఖాల్లో కూడా నా శక్తులతో మీ ఎవరి నుంచి 2 వర్షాలు ఉంటారని మరొకసారి సెలవు మనం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గరం గొల్లపల్లి మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల నగదు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మాటలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు బీసీల పట్ల ప్రేమాభిమానాలుంటే ఆ పార్టీకి అధ్యక్షుడిని, వర్కింగ్ ప్రెసిడెంట్లని బీసీ నేతలకు అప్పగించాలని అన్నారు. ఇప్పుడు 42% విషయం లోపల అయినా కూడా ఢిల్లీకి వస్తా అని చెప్పి కవిత ఇంకో ఢిల్లీకి వస్తుంది 10 సంవత్సరాల లోపల మీ మీడియా మిత్రుల సాక్ష్యం ఎన్నడన్నా బీసీలకు సంబంధించినటువంటి మంచి అంశాన్ని ఈ విధంగా కూడగలిగిన విషయం కానీ బీసీలకు 42% అమలు చేసే విషయంలో కానీ ఎన్నడన్నా చట్టపరంగా కానీ శాసనసభలో మాట్లాడినట్టు కానీ బయట ముఖ్యమంత్రిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఎన్నడన్నా బీసీలను పట్టించుకున్నాడా? బీసీలకు సంబంధించిన మంచి ఇష్యూ ఆయన యొక్క పార్టీలో రేపు బీసీ యొక్క వర్గానికి చెందిన వాళ్ళకి రాష్ట్ర అధ్యక్ష పదవి మన బీఆర్ఎస్ పార్టీ పదవి ఉంది కదా, రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వను కానీ. తెలంగాణలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ అలర్ట్ను జారీ చేశారు. అలాగే 2 రోజుల పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా ప్రజలను హడలెత్తిస్తున్న చిరుతను ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు బంధించారు. గండిపేట మండల పరిధిలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో చిరుతను అటవీ అధికారులు బోన్లో బంధించారు. గత గురువారం రోజున ఓ అధికారికి చిరుత కనిపించగా అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి చిరుతను పట్టుకునేందుకు 14 కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు 2 బోన్లను ఏర్పాటు చేసి మేకపిల్లను ఎరగా వేశారు. పట్టుబడ్డ చిరుతను జూ పార్క్కి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.